ఇటు మన అడవిశేష్ హిట్ ఇలాంటి సినిమాస్ గూఢాచారి లాంటి సినిమాస్ చేసిన తర్వాత ప్రజెంట్ ఆయన ఇంకొక డెకాట్ అనే సినిమా అవుతున్నదే వస్తున్నారు. ఫస్ట్ శృతి హాసన్ హీరోయిన్ అని చెప్పేసి ఒక టీజర్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? అడిశేష్ గారు రీసెంట్గా 2 మూవీస్ చేస్తున్నారు. ఒకటి గూఢాచారి 2, అది ప్యారలల్గా డెకాయిట్ అని ఒక సినిమా చేస్తున్నారు. అది ఒక లవ్ స్టోరీ డెకాయిట్ కంప్లీట్గా. దాని తాలూకు ఒక టీజర్ అయితే వచ్చింది. శృతి హాసన్ గారిని ఎవరో కాలుస్తుంటే ఆయన కాపాడుతున్నట్టు అనే కైండ్లో ఒక టీజర్ వచ్చింది. సో మరి సడన్గా ఏమైందంటే శృతి హాసన్ గారిని సినిమా నుంచి తీసేసి తర్వాత మృణాల్ ఠాకూర్ గారిని పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే మృణాల్ ఠాకూర్ గారు ఈ మధ్యన ప్రతి సినిమాలో ఆవిడే కనిపిస్తున్నారు. సో ఫ్యూచర్లో కూడా ఆవిడ స్టార్ యాక్టర్స్తో అందరితో చేసే అవకాశం కనబడుతుంది. సో మరి ఆమెను చేంజ్ చేయడానికి కారణం ఏంటనేది ఎవరు మూవీ టీం అయితే చెప్పట్లా. అడిశేష్ గారికి అయితే ప్రశ్నల వర్షం కురుస్తుంది కింద ఆ ఫోటో కింద, ఎందుకు మార్చారు శృతి హాసన్ బాగానే ఉంది కదా అని చెప్పి. సో మరి దీంట్లో శృతి హాసన్ గారు ఏమైనా రిజెక్ట్ చేశారా లేదంటే అడిశేష్ గారు ఏమన్నా ఆయన యాటిట్యూడ్తో పంపించేశారా తెలియదు. సో మరి ఎందుకంటే అడిశేష్ గారికి కొంచెం యాటిట్యూడ్ ఉన్నట్టు మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో అట్లా చూసాం. సినిమా కంటెంట్ పరంగా బాగానే చేస్తారు కానీ కొంచెం యాటిట్యూడ్ అనేది ఉంటుంది. ఇంకా సెట్స్లలో మొత్తం ఆయన్నే చూసుకుంటారు కాబట్టి ఆ ప్రెషర్ వల్ల డైరెక్షన్ ఐడియాలజీ కూడా ఆయనకు ఉంది కాబట్టి సో కొంచెం ఆయనకు నచ్చినట్టు పెట్టుకున్నారు. ఆమెను తొలగించారని ఒక వాదన ఉంది. లేదా శృతి హాసన్ గారు కూడా ఇంతకుముందు ఎన్నో సినిమాలు రిజెక్ట్ చేసిన ఇది ఉంది. కాకపోతే వన్స్ సినిమాలో షూట్ కూడా అయిన తర్వాత ఎందుకు పక్కకు పెట్టారనేది ఇప్పుడు ఫ్యాన్స్లో క్వశ్చన్ ఉందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ కింద అందరూ కూడా అన్న గూఢచారి 2 అప్డేట్ కావాలి, ఇది మాకు వద్దు, డెకాయిట్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది ఎక్కువ మంది. ఎందుకంటే గూఢచారి హిట్ అయింది కాబట్టి దాని పార్ట్ 2 వస్తుంది కాబట్టి ఫస్ట్ అప్డేట్ దాన్ని అడుగుతున్నారు. అది పాన్ ఇండియా స్కేల్లో రిలీజ్ అవబోతుంది. చాలా పెద్ద అంటే దాన్ని ఒక పెద్ద హీరో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది కలెక్షన్స్ కూడా. సో దానికోసం అంత వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇంకా ఇది ముందు వస్తుందా అది ముందు వస్తుందా ఏది షూట్ అయిపోద్ది అనేది తెలియదు అనమాట. ప్రస్తుతానికైతే ఈ మృణాల్ ఠాకూర్ని పెట్టి ఆల్రెడీ లుక్ కూడా వదిలేశారు. సో మరి ఇంకా ఆవిడే ఫైనల్ హీరోయిన్, శృతి హాసన్ లేనట్టే. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకొక 2 సినిమాస్లో కూడా మృణాల్ ఠాకూర్ సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా తిను మాత్రం మంచి బిజీ యాక్టర్గానే ఉంది. అండ్ శృతి హాసన్ కూడా ఒక పేరు కూడా ఉంది, ఈమె ఒక్కొక్కసారి సినిమా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది అన్న పేరు కూడా ఉంది కాబట్టి ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే మృణాల్ ఠాకూర్ డెకాయిట్లో మాత్రం హీరోయిన్గా చేస్తుంది.